బల ప్రదర్శన చేశారు. ఎందుకు తన పర్యటనకి తన పర్యటన కాదండి ఇది, కోర్టుకి తను అటెండ్ అయ్యే ఘటనని సందర్భాన్ని ఎందుకు ఇంత హైప్ చేసుకున్నాడు విద్యాసాగర్ గారు? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ మీకు, బాలకోట గారికి నమస్కారం. నా మొదటి ప్రశ్న ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నేను తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నేను ఏమడుగుతున్నానంటే, ఎన్నో సార్లు జగన్మోహన్ రెడ్డి ఈ 2 సంవత్సరాల్లో హైదరాబాద్కు వచ్చాడు కదా, అన్ని సార్లు ఇంతే సెక్యూరిటీ అరేంజ్ చేసిందా? ఎందుకు ఇంత సెక్యూరిటీ అరేంజ్ చేసింది? ఏంటి రీజన్? ఎవరు చెప్పారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే ఒకవేళ ఆయన కోర్టుకు వస్తుంటే ఇప్పుడు ఆయన పక్క రాష్ట్రం మనిషే, పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఇంత సెక్యూరిటీ ఇచ్చిందా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ? అరే మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెళ్తుంటేనే ముందు ఒక వెహికల్ అనుకో వెహికల్ పెడతారండి, అంతే. ఈయన వస్తే రూట్లే మార్చేశారు పోలీసులు. ఎవరి డైరెక్షన్ తోటి పోలీసు శాఖ ఈ రోజు అంత సెక్యూరిటీ ఇచ్చింది? ఎందుకు ఇచ్చింది? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఏంటి కారణం? ఇది మనం ప్రశ్నించుకుంటే దీని వెనకల ఏదో కథ నడిచింది అనేది మనకు అర్థమవుతుంది. ఇవన్నీ మనకు అంటే నా ఉద్దేశంలో నా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఈ విషయంలో రేపొద్దున తెలంగాణ కోర్టులో జరుగుతుంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఆయన రావాలంటే మేము అంత బందోబస్తు ఇలేము అని రేపొద్దున ఏమైనా కోర్టులో అఫిడవిట్ తెలంగాణ పోలీసు శాఖ నుంచి ఏమైనా కౌంటర్ ఫైల్ చేపిస్తారా? లేదా అఫిడవిట్ ఏమైనా ఫైల్ చేస్తుందా? ఫ్యూచర్ ఇది చాలా ముఖ్యమైనది, చేసే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే మేము ప్రసారించే సెక్యూరిటీ ఇవ్వలేము అన్నప్పుడు మినహాయింపు కోర్టు తెలంగాణ పోలీసు శాఖను ఏమైనా హైకోర్టు కానీ లేకపోతే తెలంగాణ నాంపల్లిలో ఉండేటటువంటి కోర్టు కానీ కౌంటర్ మేము ఇవ్వలేమంతా అని చెబితే అప్పుడు కోర్టు ఏం చేయాలా? ఏం డిసిషన్ తీసుకోవాలా? సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ రీజన్ నేను అనుకుంటున్నా. దీని వెనకాల ఏదో కథ నడిచింది. పోలీసు వాళ్ళు తెలంగాణ పోలీసులు ఇంత ఓవర్ యాక్షన్ చేయడానికి కారణం ఇదే అనుకుంటాను నేను. ఎప్పుడు చేయని ఓవర్ యాక్షన్ ఇప్పుడు మాత్రం ఎందుకు చేశారు? ఒకటైతే, రెండోది, మీరు ఇందాక చూపించిన విజువల్స్ లో ఆయన ఫ్లైట్ దిగుతుంటే పేరు నాని, కాపు, ఇంకో ఆయన కమ్మ, రెడ్డి లీడర్ ఎవరు కనపడలేదు అక్కడ. కమ్మ కాపుని ఎంట పెట్టుకొని వచ్చి దిగాడు హైదరాబాద్ లో, ఆంధ్ర నుంచి. అయితే నేను చూసిన లీడర్ ప్రకారం ఒక కమ్మ కాపు లీడర్లు ఏదైతే ఉమ్మడి ప్రభుత్వంలో జాయింట్ గా ఈ రోజు సఖ్యతగా ఉండేటటువంటి ఒక సింబాలిక్ గా ఆయన ఇద్దరిని ముందు ఫస్ట్ పేర్నాని దిగటం, ఆయన వెనకాల ఆయన ఎమ్మెల్సీ ఆయన దిగటం. దీన్ని బట్టి ఏం సింబాలిక్, ఏం ఐడియా ఇచ్చాడు ఆయన? అదేముందిలే సాగర్, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళే కదా. ఇంతకుముందు తలసిల్ రఘురామ్ గానీ, పేరు నాని గానీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళే కదా. వాళ్ళని తీసుకొచ్చినంత మాత్రాన కుల సమీకరణాలు మారిపోయేంత సీన్ లేదు. కానీ దీంట్లో కులాలు ఎందుకు ఎతకడం అని నేను అనేది. కరెక్టే, నీ పాయింట్ కరెక్టే. మనం ఎతకట్లే. నేనేమంటానంటే, అంతమంది లీడర్ సజ్జల, సకల శాఖలు వీళ్ళంతా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు లేకుండా ఈ ఇద్దరిని మాత్రం ఎందుకు ముందర పెట్టారు అనేది నా పాయింట్. వాళ్ళు వేరే ఏర్పాట్లో ఉన్నారేమో కానీ ఏమో. అయితే ఇక్కడ ఇందాక బాలకోట గారు చెప్పినట్టు టిఫిన్ ఒక చోట, లంచ్ ఒక చోట, డిన్నర్ ఒక చోట చేశాడు. అయితే మీరు అడిగిన ఇంట్రోలో చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉందో వెంటనే టైం ఇచ్చారంటే అది కాల్ వర్క్. ఆయన వెళ్ళింది కాల్ వర్కే. కాల్ వర్క్ అంటే జస్ట్ అట్లా ఒక్కొక్క నిమిషంలో కేసు అయిపోతా ఉంటది. అది పెద్ద ఇష్యూ కాదు. అవును, నేనేం అనుకోవట్లేదు. కేసు నెంబర్ 16 ఉంది అది నాంపల్లి కోర్టులో. 16 అంటే 16 నిమిషాల్లో క్లోజ్ చేసేయచ్చు.